ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రెండో రోజు పర్యటనలో భాగంగా సిడ్నీలో సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. విజనరీ సీఎం చంద్రబాబు పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని, దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీకి 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని లోకేష్ తెలిపారు. ఏపీలో 1051 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతంతో పాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ది సాధిస్తుందని తెలిపారు. ఇక నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమిట్ కు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అమెజాన్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మైకేల్ కూలే, సిస్కో వైస్ ప్రెసిడెంట్ జెట్టి మురళి సహా పలు ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ను మంత్రి లోకేష్ సందర్శించారు. ఏపీ వర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్దికి సహకారం అందించాలని, రెన్యూవబుల్ ఎనర్జీ పరిశోధనలపై ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలన్నారు. అధునాతన బోధనా పద్ధతులపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.